అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 29th Jan థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్నీ మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది. నికే అండ్ హాంకాంగ్, షాంఘై అన్నీ కూడా ఒక 0.5% మేర నష్టాలతో అయితే ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో చూస్తే మనకి S&P 500 ఫ్లాట్గా, నాస్డాక్ అండ్ డౌ జోన్స్ అన్నీ కూడా ఒక ఫ్లాట్గా అయితే క్లోజ్ అవ్వడం. ఎందుకంటే నిన్న పీక్ లెవెల్స్ నుంచి కొద్దిగా మార్కెట్స్లో సెల్లింగ్ అయితే మనం అబ్జర్వ్ చేసాము. ఎందుకంటే రకరకాల ఇష్యూస్ దీనికి కారణాలు ఉన్నాయి. ఒకటి, వడ్డీ రేట్ల తగ్గింపు సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఫెడ్ ఎక్స్పెక్టెడ్లీ కీప్స్ rates steady. The intrigue was elsewhere. The Fed holds key interest rate steady as economic view improves. సో ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే చేయలేదు. ఫెడరల్ రిజర్వ్ హెల్డ్ ఇట్స్ కీ ఇంట్రెస్ట్ రేట్ స్టడీ ఇన్ ద రేంజ్ బిట్వీన్ 3.5 and 3.75 ఆఫ్టర్ ఏ రీసెంట్ రన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్. సో ఇంకా వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందేమో అనుకుంటున్న ఈ తరుణంలో జెరోమ్ పవెల్ గారు మళ్ళీ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడానికి ఈ పాయింట్ ఆఫ్ టైం ఆయన ఎక్కువగా మొగ్గు ఎత్తి చూపించారు. కొద్ది గొప్ప మనకి ఎకానమీ రివైవ్ అవుతోంది, ఆర్థిక పరిస్థితి కొద్దిగా స్థిరపడుతోంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎలాంటి అమెరికాలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు లేదు. బట్ డాలర్ మాత్రం బలహీనపడుతోంది. సో దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ గోల్డ్ మీద చాలా గట్టిగా ఉంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ $5,550 ఆల్మోస్ట్. మనకి సిల్వర్ $117, $120 కళ్ళ ముందు చూస్తుండగానే రోజుకు ఒక 5% గోల్డ్, సిల్వర్ పెరుగుతూనే ఉన్నాయి. నిజంగా మార్కెట్లో ఉన్న డిమాండ్కి ఈ ప్రైజెస్కి ఈ లెవెల్స్ దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ సస్టైన్ అవుతాయా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కొద్దిగా కష్టంగానే కనిపిస్తుంది. బట్ స్టిల్ అంటే ఇంత ప్రెషస్ మెటల్స్ పెరుగుతున్నాయంటే ప్రపంచం దాదాపు దుంపనాశనం అయిపోతుంది అనుకుంటున్నప్పుడు మాత్రమే ఇలాంటి సినారియో మనం గతంలో చరిత్రలో చూసాం, గోల్డ్ ఇంతగా పెరగటం అనేది. ఇప్పుడు అలాంటి స్థితి ఏం లేదు. డాలర్ కొద్దిగా బలహీనపడుతుంది తప్ప మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొద్దిగా గొప్ప జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. బట్ ఇంతగా గోల్డ్ పెరగటానికి, ఈ లెవెల్స్ దగ్గర గోల్డ్ నిలబడటానికి దానికి ఒక బలమైన సపోర్ట్ అయితే ఏమీ లేదు. బట్ ఇది ఎందుకు ఇంతగా పెరుగుతోంది? సిల్వర్ ఆల్మోస్ట్ $118, ఇండస్ట్రియల్ డిమాండ్ ఉన్న సిల్వర్ ఇంత పెరుగుతుందంటే ఇండస్ట్రీస్ కూడా సస్టైన్ అవ్వడం అనేది కష్టమైన పని. ఆల్మోస్ట్ 4x 5x రేట్లు పెట్టి సిల్వర్ని కొనుగోలు చేయడానికి. సో ఇవన్నీ ఎలా టర్న్అవుట్ అవుతాయి అనేది మాత్రం చెప్పడం కష్టం. బట్ ఈ మధ్య చాలామంది అంటే రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సర్కిల్ కానీ జింక్ కొనుక్కోవచ్చా, కాపర్ కొనుక్కోవచ్చా అన్న ఒక చర్చ అయితే బాగా నడుస్తుంది. వాళ్ళు కూడా చాలామంది మెటల్స్ మీద అవగాహన పెరిగింది. అంటే యూట్యూబ్స్లో వాటిల్లో కూడా విపరీతంగా అంటే అవగాహన ఉన్నా అవగాహన లేకపోయినా అసలు సైకిల్స్ ఎలా ఉంటాయి, ఈ మెటల్ సైకిల్స్ ఎలా ఉంటాయి అన్న అవగాహన, అసలు ఎందుకు మెటల్స్ పెరుగుతాయి, మెటల్ యూసేజ్ ఎక్కడ ఉంటుంది, ఈ అంశాలు అవి తెలియకుండా కూడా చాలామంది తమ వాట్సాప్ యూనివర్సిటీ జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. అందువల్ల చాలామంది జింక్ని, కాపర్ని కూడా బయట మార్కెట్స్లో కొనుగోలు చేస్తున్నారు. సో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఈ మెటల్స్ సైకిల్ అనేది పీక్ సైకిల్లో, అప్వర్డ్ సైకిల్లో ఉన్నప్పుడు ఓకే, మనం ఎంత కొన్నా ఓకే, కానీ వన్స్ పీక్ అవుట్ అయిపోయిన తర్వాత డౌన్వర్డ్ సైకిల్లో వస్తే అవి ఏ మేరకు పతనం అవుతాయో మనం గతంలో మార్కెట్స్లో చాలా కాలం చిన్న వాళ్ళకైతే తెలుస్తుంది. సో అందువల్ల కొద్దిగా గోల్డ్ ఓకే, సిల్వర్ కొద్ది వరకు ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్ రిస్క్, బట్ ఓకే. కానీ మిగిలిన మెటల్స్ ఇప్పుడు కాపర్ కానీ, అల్యూమినియం కానీ, జింక్ కానీ వీటి జోలికి మాత్రం దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే చేతులు ఒకటే కాదు, మొత్తం తగలబడిపోయే ప్రమాదం ఉంటుంది ఇలాంటి వాటిల్లో కనుక ఏమాత్రం చిన్నపాటి ఇది వచ్చినా కూడా. క్రిప్టోస్లో మనకు బిట్కాయిన్ ఆల్మోస్ట్ $88,000 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఒక 0.5 to 1% మేర. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే ఐటీసీ, వేదాంత, అదానీ పవర్, టాటా మోటార్స్, పేటీఎం, స్విగ్గీ, కెనరా బ్యాంక్, డాబర్, ఎన్టీపీసీ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. నాట్ ఓన్లీ దీస్, చాలా స్టాక్స్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది. లైక్ ఇవన్నీ కూడా అల్లిడ్ బ్లెండర్స్ ఒకటి, కెనరా బ్యాంక్, బ్లూ స్టార్, గో ఫ్యాషన్, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, కేపీఐటీ, ఫ్లెయిర్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, క్యూపిడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్, టాటా మోటార్స్, వోల్టాస్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలు అయితే ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఒక 50 to 60 పాయింట్స్ నష్టాలతో అయితే కనిపిస్తుంది. సో కొద్దిగా ఏషియన్ మార్కెట్స్ కూడా బలహీనంగా ఉన్న తరుణంలో కొద్దిగా మార్కెట్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ముందు నుంచి కూడా చెప్పుకుంటున్నట్టు బడ్జెట్ కూడా ఉన్న తరుణంలో కొద్దిగా మార్కెట్ దీని నుంచి అవాయిడ్ అయితే చేస్తున్నాయి. సో బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు వస్తాయి, ఎందుకంటే మదర్ ఆఫ్ ఆల్
న్యూస్ బడ్జెట్ కూడా ఉంది కాబట్టి మార్కెట్ దీనికోసం కూడా అవైట్ చేస్తున్నాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న చాలా కాలం తర్వాత నెట్ బయ్యర్స్గా ఉన్నారు. దాదాపు 440 కోట్ల రూపాయల మేర బై చేస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 3,360 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయడం చూస్తున్నాం. రూపీ మరొక 31 పైసలు నష్టపోయి ఆల్మోస్ట్ 92 రూపీస్ దగ్గర క్లోజ్ కావడం, వరుసగా రెండో వారం కూడా భారీ నష్టాలని, రెండో వారం కూడా డీప్ కట్స్ని, మరింత లోయర్ స్థితికి రూపీ కూడా దిగి రావడం అయితే ఇక్కడ చూస్తున్నాం ఈ పాయింట్ ఆఫ్ టైంలో. నిన్న కొన్ని రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో ఎల్ఎన్టీ నిరుత్సాహపరిచింది, మారుతి నిరుత్సాహపరిచింది. అంటే ఇంతటి గొప్ప పరిస్థితులు ఉన్నా కూడా, ఎందుకంటే జిఎస్టీ రివైవల్ ఒకటి, ఫెస్టివ్ సీజన్, ఇవన్నీ రెండు కలిసి వచ్చినా కూడా మారుతి సుజుకి మాత్రం ఒక నిరుత్సాహకరమైన, నిస్తేజమైన ఫలితాలను ప్రకటించింది. మార్కెట్ అయితే దీన్ని కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడంలో చాలా కష్టపడింది. ఎందుకంటే ఈ స్థాయిలో, ఈ లెవెల్స్లో కూడా మారుతి సస్టైన్ చేయలేకపోయింది. ఈ లెవెల్లో కూడా, ఇంతటి లెవెల్లో కూడా మారుతి రిజల్ట్స్ని అనౌన్స్ చేయలేకపోతే ఇయర్ ఆన్ ఇయర్ పరంగా 4.1% మాత్రం, క్వార్టర్ పరంగా 16% మాత్రమే నెట్ ప్రాఫిట్లో వృద్ధిని చూపించగలిగింది మారుతి సుజుకి. లేబర్ కోడ్స్ ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ చూపించాయి అని చెప్పినప్పటికీ కూడా సంభవం మార్కెట్ అయితే దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది. లేబర్ కోడ్స్ వల్ల దాదాపు 600 కోట్ల రూపాయల మేర ప్రొవిజన్స్ పెట్టాల్సి వచ్చిందని చెప్పి కంపెనీ వెల్లడించింది. బట్ గతంతో పోలిస్తే, గత ఏడాదితో పోలిస్తే దాదాపు 1,00,000 వెహికల్స్ అధికంగా అమ్మినప్పటికీ కూడా సో మారుతి సుజుకి ప్రాఫిట్స్లో ఇది చూపించలేకపోయింది. దాదాపు 25 to 35% మేర లాభాల్లో వృద్ధి నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పి మార్కెట్ భావించినప్పటికీ కేవలం దాన్ని 4% పరిమితం చేసింది. సో దానివల్ల ఎఫెక్ట్ అయితే ఉంది. అండ్ ఈవెన్ ఎల్ఎన్టీ కూడా అనుకున్న దానికంటే నిరుత్సాహకర ఫలితాలను వెల్లడించింది. సో దాని ఎఫెక్ట్ కూడా మార్కెట్స్ మీద ఉంది. పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ నేను అనౌన్స్ చేసిన కంపెనీస్లో బిర్లా సాఫ్ట్ రెవెన్యూ 1.5% మాత్రమే ప్లస్, ప్రాఫిట్స్లో 3%. మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఏవి చూసినా కూడా నిరుత్సాహకర ఫలితాలని, లేదంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ రిజల్ట్స్ని. థైరోకేర్ రెవెన్యూ దాదాపు 20% మేర పెరిగింది, మార్జిన్స్ డీసెంట్గా పెరిగాయి, ప్రాఫిట్ దాదాపు 52% మేర వృద్ధి. రెయిన్బో హాస్పిటల్స్ రెవెన్యూ 12% మేర వృద్ధి, ప్రాఫిట్స్లో 12% మేర వృద్ధి. M&M ఫినాన్షియల్ ప్రాఫిట్స్లో 10% మేర వీక్నెస్, మాస్ ఫినాన్షియల్ సర్వీసెస్ 16% మేర ప్రాఫిట్స్లో వృద్ధి. హెరిటేజ్ ఫుడ్స్ రెవెన్యూ 8% మేర పెరిగినప్పటికీ కూడా మార్జిన్స్ ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయాయి, 11 నుంచి ఆల్మోస్ట్ 6% మార్జిన్స్ పరిమితం అయ్యాయి. ప్రాఫిట్స్ 43 crores నుంచి 34 crores ప్రాఫిట్స్ దిగిపోయింది, ఆల్మోస్ట్ 20% డౌన్ ఇన్ ప్రాఫిట్స్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ రెవెన్యూ 50% ప్లస్, ప్రాఫిట్స్లో ఆల్మోస్ట్ 74% ప్లస్. 5 Star ఫైనాన్స్ నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంది. ఎల్ఎన్టీ రెవెన్యూ దాదాపు 11% మేర పెరగా, ప్రాఫిట్స్ 4.5% మేర క్షీణత. ఆర్డర్ బుక్ దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల మేర ఆర్డర్ బుక్ ఎల్ఎన్టీ దగ్గర ఉంది. జీఈ వెర్నోవా రెవెన్యూ 60% ప్లస్, ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ రెట్టింపు కంటే ఎక్కువ అవడం కూడా ఇక్కడ మనం చూస్తున్నాము జీఈ వెర్నోవాలో. ఎల్టీ ఫుడ్స్ రెవెన్యూ 23% ప్లస్, ప్రాఫిట్స్లో 10% ప్లస్. బాలకృష్ణ ఇండస్ట్రీస్ రెవెన్యూ 7% ప్లస్, ప్రాఫిట్స్లో మాత్రం 30% మేర క్షీణత నమోదైంది. ఈవెన్ మనకి స్టార్ హెల్త్ ప్రాఫిట్స్లో 40% డౌన్, ఎన్ఎస్డిఎల్ ప్రాఫిట్స్లో 20% డౌన్. అండ్ సెగిలిటీ ప్రాఫిట్స్లో 7% మేర మాత్రమే అప్సైడ్ అయితే కనిపించింది. సో చాలా స్టాక్స్లో యాక్టివిటీ మనం చూస్తున్నాము. క్యూపిడ్కి కంపెనీ రిసీవ్స్ సిఈ సర్టిఫికేషన్ ఫర్ హెచ్ఐవి అండ్ హెపటైటిస్ టెస్ట్ కిట్స్. ఆర్వీఎన్ఎల్కి దాదాపు 1,200 కోట్ల రూపాయల మేర నార్థన్ రైల్వే నుంచి ఉన్న ఒక ప్రాజెక్టులో భాగంగా లోయెస్ట్ బిడ్డర్గా వీళ్ళైతే నిలిచారు. కిరి ఇండస్ట్రీస్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఒకటి వచ్చింది, 101 కోట్ల రూపాయల హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్లో భాగంగా. కంపెనీ యూనిట్ ఆల్సో రిసీవ్స్ అప్రూవల్ అండర్ ద పిఎల్ఐ స్కీమ్స్ ఫర్ వైట్ గ్రూడ్. సో ఇది కొంచెం పాజిటివ్ అంశం అవుతుంది కిరి ఇండస్ట్రీస్కి. దానికి తోడు వీళ్ళు ఒక లోయెస్ట్ బెటర్గా నిలిచారు 12,00 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి సంబంధించి. సూలా విన్యార్డ్స్ చెప్తుంది, ఎందుకంటే బిలో 2.5 euros ఉన్న మినిమం ఇంపోర్ట్ ప్రైస్ ఉంది. సో ఇండియాలో అంతకంటే ధరలు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ ద 90% ఆఫ్ ఇండియన్ వైన్స్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, మనం యూరోపియన్ యూనియన్తో ఒప్పందం కుదుర్చుకున్నా కూడా అన్నట్టుగా కూడా సూలా విన్యార్డ్స్ కొద్దిగా దాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రాలో ఓవరాల్గా అడాగ్ దాదాపు 1,885 కోట్ల రూపాయల మేర అసెట్స్ని అటాచ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో సెన్సిటివ్ సెక్టార్స్ షీల్డెడ్ ఇన్ EU FTA.
అంతకుముందు కూడా యూఎస్తో మనకు ఒప్పందం కుదరకపోవడానికి సెన్సిటివ్ సెక్టార్స్ అగ్రీలో కానీ డైరీలో కానీ వాళ్ళు వేలు పెట్టాలని చెప్పి మేజర్గా అక్కడ గవర్నమెంట్ అనుకున్నప్పుడే కూడా బలంగా ఆర్మ్ ట్విస్టింగ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా మన వాళ్ళు కొద్దిగా మోకాలు అడ్డుపడడం వల్ల ఆ యూఎస్తో మనం ఒప్పందం అయితే కుదుర్చుకోలేకపోయాం. ఇక్కడ కూడా డైరీ అండ్ అగ్రీ ప్రోడక్ట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డ్యూటీ కన్సెషన్స్ కీప్ ఇన్ మైండ్ లోకల్ కార్స్ మాస్ మార్కెట్, మేజర్గా అది కూడా ఇంపాక్ట్. అండ్ దీంతో తుర్కీ లాంటి కంట్రీస్, టర్కీ లాంటివి కంట్రీస్ అటు యూరోపియన్ యూనియన్ నుంచి మన మార్కెట్లోకి రావడానికి కూడా ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది టర్కీ లాంటి దేశాల నుంచి. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా, మన ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్న టర్కీ లాంటి కంట్రీస్ని యూరోపియన్ యూనియన్ ద్వారా మన మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యే మార్గాన్ని కూడా దాదాపుగా మనం క్లోజ్ చేయడం చూస్తున్నాము. అట్ 7.8% డిసెంబర్ ఐఏపీ గ్రోత్ జూమ్స్ టు ఓవర్ 2-year హై. సో ఐఏపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియా EU వర్కింగ్ టు మేక్ FTA ఆపరేషన్ అట్ ఎర్లియస్ట్. దాదాపు సంవత్సర కాలం పడుతుంది, బట్ 6 నెలలలోపు ఈ ఆపరేషన్ అయ్యే విధంగా ఇటు ఇరు దేశాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా అప్డేట్ ఇక్కడ. ఇండియా సెట్ టు ఇంక్ 10-year యురేనియం సప్లై డీల్ డ్యూరింగ్ కెనడియన్ PM's విజిట్. సో అదొక మేజర్ అప్డేట్ ఇది. JSW Energy టు సెటప్ ఇట్స్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బై 2030. ఫార్మా ఐటీ అనేబుల్ టు గెయిన్ ఫ్రమ్ రూపీ ఫాల్, తారిఫ్స్ బిగ్గర్ వరీ. సో అక్కడ తారిఫ్స్ ఇంపాక్ట్ ఉంది. ఇక్కడ రూపీ క్రమక్రమంగా పతనం అవుతున్నప్పుడు కూడా సాధారణంగా ఈ రెండు డిఫెన్సివ్ సెక్టార్స్లో రూపీ వీక్ అవుతున్న కొద్దీ వీళ్ళు ప్రత్యక్షంగా బెనిఫిట్ పొందే రెండు రంగాలు ఫార్మా అండ్ ఐటీ. ఈసారి తారిఫ్స్ ఇంపాక్ట్ కారణంగా రూపీ పతనం అవుతున్నప్పుడు కూడా దాని ఇంపాక్ట్ తీసుకోలేకపోతున్నాం అనేది కూడా కంపెనీస్ చెప్తున్న మాట. UBS బుల్లిష్ అండ్ టాటా మోటార్స్ CV అండ్ అశోక్ లేలాండ్ అసైన్స్ బై రేటింగ్ ఇస్తున్నారు ఈ రెండు కంపెనీస్కి, టాటా మోటార్స్ CV అండ్ అశోక్ లేలాండ్కి. ద బ్రోకరేజ్ ఎట్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 550, ఇంప్లయింగ్ అండ్ అప్సైడ్ ఓవర్ 17% గతంతో పోలిస్తే, అంటే నిన్నటి క్లోజింగ్తో పోలిస్తే 17% మేర టాటా మోటార్స్ CVకి. అలాగే అశోక్ లేలాండ్కి తన టార్గెట్ ప్రైస్ని 175 నుంచి 225కి ఇక్కడ అప్గ్రేడ్ చేయడం కూడా చూస్తున్నాం. ఏషియన్ పెయింట్స్లో క్రమంగా దీని ఎఫెక్ట్, కాంపిటీషన్ ఎఫెక్ట్ అయితే పడుతూనే ఉంది. గ్లాస్ ఫేడ్స్ అమిడ్ రైట్ ఆఫ్ కలర్ అండ్ కాంపిటీషన్ విత్ బ్రోకింగ్ కంపెనీస్ తన టార్గెట్ ప్రైస్ని తగ్గించాయి. HSBC 3050 నుంచి 2900కి, 1967 నుంచి 1875కి CLSA, మ్యాక్వరీ ఆల్మోస్ట్ సేమ్ ఉంచగా జెఫ్రీస్ ఇవన్నీ కూడా సేమ్ ఉంచాయి. కొద్దిగా సిటీ, HSBC, CLSA లాంటివి తన టార్గెట్ ప్రైస్ని కొద్దిగా తగ్గించాయి. ఏషియన్ పెయింట్స్కి, ఎక్స్ప్లోరర్స్ అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్కి కొద్దిగా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే యూఎస్లో ఆ స్నోఫాల్ కారణంగా అవుట్పుట్ దాదాపు 15% మేరకు క్షీణించింది. దీంతో ఎనర్జీకి మళ్ళీ డిమాండ్ పెరిగి దేశీయ కంపెనీస్ రెండు, అటు ONGC కానీ ఆయిల్ ఇండియా కానీ రెండు కంపెనీస్ బెనిఫిట్ అయితే పొందాయి. ఆయిల్ ఇండియా దాదాపు 10% మేర పెరిగింది, ONGC 8% మేర పెరిగింది బికాజ్ దీని ఎఫెక్ట్ కారణంగా. ప్రొవిజన్స్ CSB మీద చాలా ఎఫెక్ట్ పడ్డాయి. Q3లో స్టాక్ ఆల్మోస్ట్ 25% క్రాక్ అయింది. దానికి తోడు ఒక విజిల్ బ్లోయర్ కంప్లైంట్లో గోల్డ్ లోన్స్ ఎవర్ గ్రీన్ చేస్తున్నారు, అగ్రీ లోన్స్ కూడా ఎవర్ గ్రీన్ చేస్తున్నారు. కొద్దిగా MD చేతివాటం ప్రదర్శిస్తున్నారని చెప్పి ఒక విజిల్ బ్లోయర్ కంప్లైంట్ సోషల్ మీడియాలో రావడం కూడా స్టాక్ మీద గట్టి ఇంపాక్ట్ అయితే కనిపించింది. దీనికి తోడు ప్రొవిజన్స్ కూడా స్టాక్ మీద అయితే ఇంపాక్ట్ చూపించాయి CSBలో. ఓన్లీ నేటివ్ EU కార్ మేకర్స్ మే గెట్ ఇంపోర్ట్ టారిఫ్ రిలీఫ్ బిజినెస్ స్టాండర్డ్లో. వోడాఫోన్ ఐడియా దాదాపు 45,000 కోట్ల రూపాయల మేర పుష్ చేసేందుకు సిద్ధమవుతుంది యాజమాన్యం విస్తరణ కోసం. మిక్ ఎలక్ట్రానిక్స్ నిన్న ఒక 10% మేర పెరిగింది. దాదాపు 114 మేర ఆర్డర్స్ గెలిచినట్టు కంపెనీ వెల్లడించింది. సో చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన స్టాక్ ఇది. పాత కాపులు అంటాం కదా, సో పాతగా మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి బాగా అవగాహన ఉండే స్టాక్ ఇది మిక్ ఎలక్ట్రానిక్స్ అది. సో ఈ స్టాక్ కూడా పెరుగుతుంది అంటేనే కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా కూడా ఒక సంకేతం. అక్యూటాస్ కెమికల్స్ నిన్న ఒక 9% మేర స్టాక్లో అయితే జంప్ చూసాం. సో ఈ ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.